ఉప్పల్ గ్రేటర్ హైదరాబాద్ చిల్కానగర్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెలో ఇందిరా పార్క్ తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ కాంట్రాక్టర్ కు బచావో అనే నినాదంతో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బంద్ కొనసాగిస్తున్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కి ప్రభుత్వ లేబర్ కార్డులు ఇవ్వాలి. సెంట్రింగ్ కార్మికులకు శాశ్వత భవనం. తాపీ మేస్త్రికి సంబంధం లేని సెంట్రింగ్ కాంట్రాక్ట్ ను తాపీ మేస్త్రి మాట్లాడుకుని తమకు మొండి చేయి చూపిస్తున్నారని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ ఆవేదన. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కోరుతున్నారు. రేట్ల కోసం వర్ధిల్లాలి సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత, వర్ధిల్లాలి సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత. రేట్లు పెరిగే దినము గడువ గంగమాయ కూలీరా కూలి పెరిగే మెటీరియల్ ధరలు పెరిగే సెంట్రింగ్ కాంట్రాక్టర్ల కూటికల్ల కష్టమాయ మిగులు బాటు లేకపాయ అప్పు. వర్ధిల్లాలి సెంట్రింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత. సాధించుకుందాం సెంట్రింగ్ కాంట్రాక్టర్ల హక్కులను, సాధించుకుందాం సెంట్రింగ్ కాంట్రాక్టర్ల హక్కులను. పోరాడుదాం సరి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మా అటువంటి కాంట్రాక్టులకు సోదరులకు అందరికీ నమస్కారం. మా యొక్క 2 డిమాండ్లు మా సంటింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆ 2 డిమాండ్లు ఏంటంటే టాపీ మేస్త్రికి హటావో, సంటింగ్ వాళ్ళకు బచావో. అయితే టాపీ మేస్త్రి అంటోడు మా యొక్క రేటును అతను తీసుకొని మేము చేసే పనిని అతను చేస్తున్నట్టు చెప్పి ఓనర్లకు మాకు వచ్చే డబ్బులు అతను తీసుకుంటున్నాడు. కాబట్టి కన్స్ట్రక్షన్లో 37 మంది కాంట్రాక్టర్ ఉంటారు. ఎవరు పని వాళ్ళు చేసుకొని ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. మా ఒక్క డబ్బులే టాపీ మేస్త్రి తీసుకుంటారు. ఇప్పటి నుండి ఆ డబ్బులు అనేది మాకు అగ్రిమెంట్ కావాలా, మాకు ఇవ్వాలని చెప్పి బిల్డర్లకు ఓనర్లకు చెప్తాం. టాపీ మేస్త్రులకు కూడా మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకోండి అని చెప్పి కూడా చెప్తున్నాం. రెండోది, మరి గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన మా లేబర్కి స్కీములు ఏమవుతున్నాయో మేము నెలకు 60 రూపాయలు కడతాం. మరి అదేవిధంగా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఓనర్లు బిల్డర్లు కూడా వాళ్ళు పర్మిషన్ పోయినప్పుడు కార్మికులకు బోర్డు కింద వాళ్ళు కూడా పర్సంటేజ్ తీసుకుంటారు, 20%, 40%. మరి అట్లా అటువంటి పర్సంటేజ్ గవర్నమెంట్ తన కనీసం 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. గతంలో గవర్నమెంట్ కూడా ఆ డబ్బులు వేరే దిక్కు వాడుకున్నారు. మరి ఆ డబ్బులు అనేది మా యొక్క సంటింగ్ కాంట్రాక్టులకు కంపల్సరీ లోన్ల ద్వారా ఇప్పించాలి. మరి అదేవిధంగా ఏదైనా ప్రమాద శాతం చనిపోయినప్పుడు వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మాది ఒక డిమాండ్. అదేవిధంగా లేబర్ కార్డు కూడా కావాలి. మాకు కొంతమందికి లేబర్ కార్డు లేదు. ఆ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా మరి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి కూడా అదో డిమాండ్. మరి మాకు గ్రేటర్ హైదరాబాద్లో ఒక 5 ఎకరాల జాగా కావాలి సంటింగ్ కాంట్రాక్ట్ సంటింగ్ పెట్టుకోనికి. అదేవిధంగా మరి ప్రతి ఒక్క జూన్కు 150 గదాలు జాగా కావాలని చెప్పి కూడా మా ఇంకా 2-3 డిమాండ్లు ఉన్నాయి. మరి ఈ డిమాండ్లు గవర్నమెంట్ తీర్పాలని చెప్పి మరి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. జై సంటింగ్. నల్ల రాధాకృష్ణ. నేను తెలంగాణ ఉద్యమకాలు చేసి రాష్ట్ర చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నా. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఇందిరా పార్క్లో నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాను విజయవంతం చేయడం కోసము పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నారు.
మరి ఈరోజు వీళ్ళు చేస్తున్న డిమాండ్ ప్రధానమైనవి ఒకటి టాపీ మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో ఓన్లీ కన్స్ట్రక్షన్ సంబంధించింది తప్ప ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన వర్క్ కూడా వాళ్ళే మరి కాంట్రాక్ట్ తీసుకోవడం నిర్వహించడం ఏదైతే ఉందో వీళ్ళ పుట్ట మీద కొట్టినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా వీళ్ళ వృత్తిని వీళ్ళే చేసుకునే విధంగా మరి వాళ్ళు అవకాశం ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అందరికీ కూడా వాళ్ళు ఏదైతే అసోసియేషన్ తరఫున ఫిక్స్ చేసిందో వాళ్ళ రేటు ఎస్ఎఫ్టీ 51 రూపాయలు ఏదైతే ఉందో ఆ నిబంధనను అందరూ పాటించాలని చెప్పేసి కూడా ఈరోజు వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేబర్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చాలామంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభుత్వము ఎక్కడికక్కడ అడ్డాల దగ్గరికి ప్రభుత్వ అధికారులే వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని ఆన్లైన్ లేబర్ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ప్రభుత్వమే చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ వాళ్ళకు ఏదైతే అంగవైకల్యం కానీ యాక్సిడెంట్ డెత్ జరిగితే ప్రభుత్వం ఇచ్చే పారితోషికం ఏదైతే ఉందో సరిపోవటం లేదు, వాటిని 20 లక్షలకు పెంచి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో ఇవాళ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ నేను సమావేశాలు పెట్టుకోవాలన్నా ఆయన కార్యక్రమం నిర్వహించుకోవాలన్నా వాళ్ళకి భవనం లేదు. కాబట్టి మరి ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్కు ఒక భవనం ఇక్కడ ఏర్పాటు కావాలని చెప్పేసి కూడా మరి ఆ డిమాండ్ తోటి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారి దృష్టికి కూడా ఆ సమస్యను తీసుకుపోతాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి అయినటువంటి మందుమల పరమేశ్వరి గారి దృష్టికి కూడా మరి వీళ్ళకు ఒక భవనం నిర్మించే విధంగా ప్రభుత్వం ద్వారా కృషి చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.